ఎన్నికల కమిషన్ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి ఏదైతుందో ఏ విధమైన సమస్య ఉత్పన్నం కాకూడదు అనేటువంటి ఒక భావనతోని రాష్ట్ర ముఖ్యమంత్రి మిత్రులు రేవంత్ రెడ్డి గారే కానీ సంబంధిత శాఖ మంత్రులు మిత్రులు ఉత్తమ్ రెడ్డి గారే కానీ మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో అంటే నా అనుభవంతో చెప్తున్నాను. ఫర్ ది లాస్ట్ 20 years చెప్తున్నాను. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాం కానివ్వండి చెప్పంటూ నేను ప్రతి క్వింటల్కు మినిమం ఏదైతుందో 5 నుండి 10 కిలోలు అదనపు తూకం అవుతుంది. మీకు అన్లోడింగ్ ఏదైతున్నదో ఎలక్ట్రానిక్ బ్రిడ్జ్ దగ్గర అన్లోడింగ్ చేస్తారు. దానికి ఉన్న ట్రక్ షీట్ ఏదైతుందో కోత పెట్టిస్తున్నారు డైరెక్ట్ చెప్పంటుంది. ఈసారి కేవలం బ్యాగ్ తూకం 600 గ్రాములు ఉంటుంది. 600 గ్రాములకు అదనంగా 300-400 గ్రాములు మ్యాక్సిమం 1 కిలో ఐఎమ్ టెల్లింగ్. ఎక్కడ కూడా ఏ విధంగా సమస్య ఉత్పన్నం కాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి అయిపోతున్న తరుణం లోపల ఆశ్చర్యమే చెప్పంటాను నేను. ఇటు మహేశ్వర్ రెడ్డి గారే కానీ అటు కేటీఆరే కానీ మహేశ్వర్ రెడ్డి ఇవాళ ఇంత బుద్ధి వచ్చిందా నీకు? ఇవాళ ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత అప్పులోబులో నెట్టడానికి ఎవడే కారకుడు? టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా చెప్పంటాను నేను. అని అడగడానికి సోయి లేదా నీకు? అడిగి పక్కన జరంగానే ఏదిస్తుందో అసలు దొంగతనం చేసినట్టు మన కలవడ కూడా వీకిండు. దాన్ని ఏ విధంగా అప్పులోబులోకి పైకి తీసుకురావాలి, ఏ విధంగా శాఖలను పునరుద్ధరింపచేయాలని చెప్పని ఇక్కడ తపన పడుతుంటే మీరేం సజెషన్స్ ఇస్తే ఇవ్వండి. కానీ ఏదైతుందో ఒక ఆరోపణతోనే నేను లీడర్ని అయిపోతా, నేను ఎదిగిపోతా. అరే వాట్ ఈజ్ ఇట్? నీకు ఏమంటారు? ఒక్క 600 గ్రాములకు అదనంగా 300-400 గ్రాములకు మించకుండా 1 కిలో మ్యాక్సిమం టెలింగ్. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పండి. యూ మస్ట్ అబ్జర్వ్. ఎన్నికల కమిషన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి వీళ్ళ రాష్ట్రంలో చెప్పంటున్నాను నేను. ఇంత పారదర్శకంగా నీకు ధాన్యం సేకరణ చేపట్టబడుతుంటే ఆరోపణ చేయడానికైనా నీకు కొద్దిగానన్నా ఇంగిత జ్ఞానం ఉంటుందే. దిస్ ఈజ్ వన్ పాయింట్. ది అదర్ పాయింట్ ఏదైతున్నదో ఈ టెండర్ ప్రక్రియ నిర్ణయం తీసుకున్నది ఎవరే? వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నదా? నిన్న అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సేకరించిన ధాన్యాన్ని ఏదైతుందో ఆన్ టైం మీరు ఎఫ్సీఐకి బదిలీ చేయలేకపోయినరు, దాన్ని వినియోగించలేకపోయినరు. ఆ చెడిపోతున్న ధాన్యాన్ని ఏదైతో ఏ విధంగా దాన్ని తిరిగి రికవరీ చేయాలి, లేకుంటే ఏ విధంగా దాన్ని వినియోగం కేవలం ప్రభుత్వం ఏదైతుందో ఈ అప్లోబులు నెట్టబడ్డటువంటి దాన్ని కొంత భారం తగ్గించుకోవాలనే విధంగా ఏదైతుందో ఆల్ రైట్ యూ వెంట్ ఫర్ టెండర్. టెండర్ నిర్ణయం అయితే గత ప్రభుత్వమే కదనే. గత ప్రభుత్వం టెండర్ ప్రక్రియ 1700 వచ్చిందే. 1700 ఏదైతుందో ఇట్స్ నాట్ వర్కబుల్. ప్రభుత్వం నష్టం పోయే పరిస్థితి ఉందని చెప్పని ఇట్ వాజ్ నాట్ కన్ఫర్మ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రీటెండర్ కాన్ఫర్ చేసింది. ఇక్కడ మీ దొడ్డు వడ్లు ఏదైతుందో 2004 వస్తే సన్న వడ్లు 2400 వచ్చినాయి. యావరేజ్ ప్రైస్ 2200. ఆనాడు యావరేజ్ ప్రైస్ వాజ్ ఓన్లీ 1700. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ఏదైతుందో యావరేజ్ ప్రైస్ కోటెడ్ వాజ్ ఓన్లీ 1700. టుడే ఇట్ ఈస్ 2200. అంటే సారీ 2022 అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 రూపీస్ పర్ క్వింటల్ అదనంగా, 321 రూపీస్ పర్ క్వింటల్ అదనంగా. ఇవాళ ఏదైతుందో వాడు బిల్డర్ నన్ను ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ది మేజర్ ఇష్యూ ఈజ్ టెండర్ పార్టిసిపెంట్ ఏదైతుందో కేంద్రీయ బండారా, నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలు. ఈ రెండు కూడా ఇంకెవడో పార్టిసిపేట్ అయితే అయి ఉండొచ్చు కాక చెప్పంటున్నాను నేను. వాడు ఏదైతే 2022కు కోర్టు యావరేజ్ అయింది. వానికి ఏం కావాలో వడ్లు కావాలి. ప్రభుత్వం నోటిఫై ఏం చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పలానా మిల్ల గింతుంది, పలానా మిల్ల గింతుంది అని చెప్పని నోటిఫై చేసింది. ఆ మిల్లోడు ఏం చేయాలి? వడ్లు పెట్టాలి. ఆ మిల్లోడు ఏం చేయాలి? వడ్లు పెట్టాలి. వాడు వడ్లు పెట్టలేక ఏదైతున్నదో వీంతో బ్యారేజ్ చేసుకుంటే ఎవడైతే టెండర్ పార్టిసిపేట్ అయిందో వాడు బేరాలు చేసుకుంటా లేదా ప్రభుత్వంగా పట్టగలిసిపడ్డాడు ఏమిటి నాకు అర్థం కాదు. ది ఇష్యూ ఇస్ ప్యాడీ. ఇష్యూ ఇస్ ప్యాడీ. మిల్లర్ ఏదైతుందో ప్యాడీ పెట్టాలి. మిల్లర్ ప్యాడీ పెట్టాలి. ప్యాడీ కొంత డ్యామేజ్ అయి ఉంటుంది. నేచురల్లీ సంవత్సర కాలం గడిచింది కాబట్టి వీళ్ళ మద్దతు ధర 2700 ఉంది ఉదాహరణకు.
సంవత్సర కాలం గడిచింది, ప్యాడీ డ్యామేజ్ ఉంటుంది కాబట్టి వాడు 200 రూపాయలు తక్కువ కోడ్ చేసింది. తక్కువ కోడ్ చేయడం కారణం ఏంటి? ఇవాళ మద్దతు ధర 2700 ఉన్నది, వాడు కోడ్ చేసింది 20-22 యావరేజ్ కోడ్ చేసింది అనుకోండి అన్న. ఈ తక్కువ కోడ్ కారణం ఏంటి? సంవత్సర కాలం గడిచింది కాబట్టి ఆ ధాన్యం కొద్దిగా చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ కోడ్ చేసింది. ఆ మిల్లర్ ఏదైతుందో సరే రైతాంగ ధాన్యం ఎట్టుంటే అట్లా ఆ టెండర్ బిడ్డర్కి ఏదైతుందో బదిలీ చేయాలి. వాడు బదిలీ చేయకుండా ఏదైతుందో వాడి వాళ్ళు ఏదైతుందో వాడు బేరాలు చేసుకుంటా సపోజ్ ఇవాళ బ్యాడీ వాడుగా లభించదు, బట్ డబ్బియ్యడు. కాదు సింపుల్ థింగ్. వాడు బిడ్డర్ ఏదైతుందో వాడు పార్టిసిపేట్ అయిందన్న, వాడికి అక్కడ ప్యాడీ రికవరీ కావాలి. సపోజ్ ఒక మిల్లు లోపల ప్యాడీ రికవరీ కాదు, నాకు ఈ బిల్లులో నా ప్యాడీ రికవరీ కాలేదు కాబట్టి నేను డబ్బు చెల్లించా. ప్రభుత్వ బాధ్యత ఏంది? నీ ప్యాడీ చూపెట్టాలి. చూపెట్టకుంటే బిడ్డర్ రెస్పాన్సిబిలిటీ తగ్గిపోతుంది. అసలు లాజిక్లు పక్కన పెట్టేసి వాడు 200 రూపాయలు అడిగిండు. అరే కామన్ సెన్స్, యూ మస్ట్ యూజ్ యువర్ కామన్ సెన్స్ అండ్ టెలింగ్. లేకుంటే రైస్ ఇప్పుడే చెప్పింది మిత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇలా మార్కెట్లో 40 రూపాయలు ఉందని చెప్పి అంటుండే. వాడు కోడ్ చేసి 50 రూపాయలు పోర్టిఫైడ్ రైస్. వాడు కోడ్ చేసింది 50 రూపాయలు పోర్టిఫైడ్ రైస్, సాధారణం కాదు పోర్టిఫైడ్ రైస్. అండ్ ట్రాన్స్పోర్ట్ భారం వాడి మీద ఉంటుంది, గన్ని భారం వాడి మీద ఉంటుంది. ఇదంతా ఉండగా 50 కోడ్ చేసిండు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఫైనలైజ్డ్. ప్రభుత్వం ఇంతవరకు రైస్ సేకరించలే ఇంతవరకు రైస్. మరి మిత్రుడు మహేశ్వరుడి పెట్టుబడి 40 రూపాయలకు ఈవెన్ 40 రూపాయలు ప్రభుత్వం లాభం అయితే తప్పే ఉందన్న. అది లేదు. కొరియాగా ఏదంటే మాట్లాడతా, నేను పేపర్లో పేరెత్తా అయిపోయాను, అది నేను లీడర్ని అవుతా. అరే వాట్ ఈజ్ ఇట్? ఎక్కడ పోతుంది వ్యవస్థ? ఎక్కడ పోతుంది వ్యవస్థ అని చెప్పి అంటున్నాను. వీళ్ళు రాష్ట్రం ఇంత అప్రూవల్ ఎట్టబడ్డ కారకుడు కూడా కేటీఆర్ కాదని చెప్పి అంటున్నాను, కేసీఆర్ కాదని చెప్పి అంటున్నా. వాడిని పక్కన పెట్టుకొని ఇప్పుడే మిత్రుడు శ్రీధర్ బాబు గారు అన్నట్టు ఏదైతుందో ఎన్నికల్లో వాడు వీడిద్దరు దొంగలు ఉళ్ళు పంచుకున్నట్టు ఒకటైపోయి ఈ నీతి నియమం నిబంధనలు లేకుంటే ఏదైతుందో మాట్లాడడం ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. ఈ ప్రభుత్వం ఏదైతుందో పారదర్శకతకు పెద్దపీట, పారదర్శకతకు కట్టుబడి ఉంది. ట్రాన్స్పరెన్సీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడబోయే ముందు కొద్దిగా ఆలోచన ఉండాలని చెప్పి అంటున్నా. వాట్ ఈస్ బ్యాక్గ్రౌండ్? అది గమనించకుండా ఏదైతుందో ఏదనేది మాట్లాడతా అంటే ఆయన జీవితం చెప్పండి. ఇవాళ ఏదైతుందో ఒక సైనికుడికి ఏదైతే దేశ రక్షణ కొరకు పోరాటం చేసినటువంటి వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పండి. రికార్డ్స్ అన్ని కూడా మన కళ్ళ ముందర కనబడుతున్నాయని చెప్పి అంటున్నాయి. రికార్డ్స్ గమనించకుండా ఐఎమ్ సారీ రియల్లీ, మహేశ్వరుడి లీడర్ అయితే కాదు, నువ్వు సంతోషం నాయన. కానీ ఏదైతుందో నేను ఏదంటే అది మాట్లాడు, ఇంకా పెద్ద లీడర్ అవుతా. నువ్వు పెద్ద లీడర్ కావాలంటే ఏదైతుందో ఎక్కువ మాట్లాడే పెద్ద లీడర్ కాడేవాడు కూడా వాస్తవాలు మాట్లాడే పెద్ద లీడర్ అవుతాడు. పెద్ద లీడర్ ఎవరైతారు? వాస్తవాలు మాట్లాడు పెద్ద లీడర్ అవుతాడు చెప్పంటున్నాను. పెద్దరికానికి ఏదనేది మాట్లాడే పెద్ద లీడర్ అవుతా చెప్పండి ఎవడు కాడని చెప్పంటున్నాను. నువ్వు ఇలా కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉన్నదే అంటున్నాను. కేంద్రం నీ చేతిలో ఉన్నది, యూ కెన్ గెట్ ఇట్ వెరిఫై. ఎవడు అడ్డొస్తానే చెప్పంటున్నాను. నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ మీ చేతిలో ఉన్నది, చేయి వెరిఫై చేపి. కేంద్రీయ బండాలు ఉన్నది వెరిఫై చేపి అని చెప్పంటున్నాను. అది కాకుండా ఏదైతుందో ప్యాడీ ప్రొక్యూర్ నా అనుభవంతో చెప్తున్నా. మీరు అందరూ పత్రికే సోదరులు చెప్పంటున్నా. ఉత్తర పత్రికలు తిరిగేయండి. గతంలో ఎన్ని వార్తలు రాసిండు మీరు? గతాన్ని బట్టి ఒక 10% వార్తలు ప్రొక్యూర్మెంట్ లోపల వస్తాయి. నీకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. గతంలో తడిసే ధాన్యం కొనుగోలు చేసిన ఉదంతం ఉన్నదే ఎక్కడన్నా? ఇప్పుడు తడిసే ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం ఏదైతుందో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏ పరిస్థితుల్లో కూడా రైతు ఇబ్బంది పడకూడదు. ఈ గవర్నమెంట్ ప్రియారిటీ ఏదైతుందో ఫార్మర్, రైతు బంధు ఇత్తడాయుడు అట్లా కొనుగోలు ఎగిరిండ్రు. రైతు బంధు ఇచ్చారు కల్లా యాజ్ అలవడ్డది. అప్పులు మాఫీ చేస్తాడా? ఒక్క నెల రోజులు ఆగురా నాయన. 15 ఆగస్టు అన్నాం కదా. గవర్నమెంట్ ఇస్ వర్కింగ్ ఇట్ అవుట్. నువ్వు 5 ఏళ్ల కాలం తీసుకున్నావు రుణమాఫీ చేయడానికి. నువ్వు 5 సంవత్సరాలు తీసుకున్నావు. మేము 5 నెలల ప్రభుత్వం మాఫీ చేయబోతాం. 5 మాసాలలో చెప్పంటున్నాను. లేవు 500 రూపాయలు. అరే నువ్వు 5 ఏళ్ళు ఇదే కథ నువ్వు చెప్పిన. నువ్వు
సన్నడ్లు పెట్టు చెప్పలేదా? ₹1 ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ₹500 ఇస్తా అని చెప్పంటారు. ఇట్స్ బిగినింగ్. 500 ఇస్తా అని చెప్పంటుంది. సేకరించిన ధాన్యం ఏదో వినియోగించబడాలి. ఇవాళ ఫేర్ ప్రైస్ షాప్లలో ఏదైతే ఉందో సన్న బియ్యం సప్లై చేస్తే అది వినియోగపడుతుంది. అదొక వాట్ ఈజ్ హ్యాపెనింగ్? రీసైక్లింగ్ అవుతుంది. ఆ బియ్యం తినలేక వినియోగదారుడు ఏదైతే ఉందో రీసైక్లింగ్ ఇతరత్ర పక్కదారులు పడుతుంది. ఇది వాస్తవం, అందరికీ తెలిసిన సత్యం చెప్పంటున్నా. గవర్నమెంట్ ఒకవైపు రైతును ఆదుకోవాలి. బేసిక్ అసలు బోనస్ అనే సమస్య ఎందుకు వచ్చిందే? ఉత్పత్తి వ్యయం పరిగణలో తీసుకొని నీ ధాన్యాన్ని కానీ వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కల్పిస్తే బోనస్ అనే సమస్య వస్తుందా? వరి ధాన్యం ఏదైతుందో ఉత్పత్తి వ్యయం పెరిగి ఇలా ₹3,000 క్వింటల్ కల్పిస్తే కానీ గిట్టుబాటు కాదని చెప్పంటున్నాడు. ₹3,000 కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నా కనీసం ఒక 500 అదనంగా సమకూరుస్తా, నేను వినియోగదానికి ఏదైతుందో దాన్ని అందింపజేస్తా అని చెప్పి సత్సంకల్పంతో ప్రయత్నం చేస్తుంటే అది ఆలోచన చేయుడు. రైతుగా ఏదైతే శ్రీధర్ బాబు గారు అన్నట్టు ఏదైతుందో ఉచిత విద్యుత్ కాంగ్రెస్ బీజేపీ పాదరాశి ఎక్కడ నిత్తున్నదే? నిజంగానే బీజేపీ కిషన్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, మహేశ్వర్ రెడ్డి గారు నిజంగా నీ రైతు మీద నిజంగానే ఏమైనా పట్టింపు ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, గో అండ్ ఆస్క్ యువర్ నరేంద్ర మోడీ ఆర్ అమిత్ షా. కాంగ్రెస్ వాళ్ళు ఏదైతుందో ఇవాళ ఆనాడు 2004లో ఆరంభింపజేసి ఉచిత విద్యుత్తు, స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్. మరి మనం కూడా ఇద్దాం, రైతుకు అండ నిలబడదామని చెప్పని అక్కడ పోయి చెప్పవా? కాంగ్రెస్ రుణమాఫీ చేస్తుండ్రు, మనం కూడా చేద్దామని చెప్పు అంటూ నేను కొన్ని అది సోయలేదు. నువ్వు రైతుకు ఉచిత విద్యుత్ ఇప్పియ్యవు, రైతుకు రుణమాఫీ చేయియ్యవు, రైతుకు మద్దతు ధర కల్పన లోపల ఏదైతుందో గిట్టుబాటు ధర కల్పింప చేయలేవు. రైతులు ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో కొంత ప్రయత్నం, ఇంత అప్పులోబులు ఉండి కూడా అప్పు తెచ్చి ఇలా చేసేది ఎక్కడికి వెళ్ళి చెప్తుండ్రు? అప్పు తెచ్చి మళ్ళీ అప్పు చెప్తుండ్రు. కొన్ని అది మీరే అంటారు. ఈవెన్ అనేది ఇవాళ బాధ్యత ఉన్నది కాబట్టి అప్పు చేసినా మంచిదే, రైతుకు అండగా నిలబడే తపనతో ఏదైతుందో ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ మస్ట్ అప్రిషియేట్ ఇట్, కాంప్లిమెంట్ ఇట్. అది పోయి ఏదైతున్నదో నువ్వు అప్పు చెప్తున్నావు, ఇంకెంత అప్పు చెప్తావు? అసలు ఈ రాష్ట్ర అప్పులు నెట్టబడ్డ కారకులు ఎవరే? నువ్వు కాదా? మీరు కాదా? ఐఎమ్ సారీ, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది చెప్పంటాను నేను. మహేశ్వరుడి పార్టీ మారితే మారవా? ఇక పోదపోయినోడు కానీ ఏదైతుందో నేను ఏదంటే మాట్లాడతా. అరే నీయా ఇదానే అనే కాదు సార్ చెప్తా. ఇప్పుడు ఇందులో ఏదైనా నువ్వు రైస్, ఫైన్ రైస్ ఏదైతే సన్న బియ్యం బజార్ ₹40-45 కూడా ₹56 కొనడం చెప్పి అంటుండగానే వాట్ ఆర్ ది టెండర్ కండిషన్స్ ఒక్కసారి గోత్రూ ఇట్. మీరు స్టడీ చేయండి అన్న పాత్రికేయ సోదరులు. వాట్ ఆర్ ది టెండర్ కండిషన్స్ ఇది? నువ్వు 40 ₹50 ఇవ్వవా? నువ్వు 40 అన్నాడు కదనే. మా అన్న ఏమన్నా నేను మాట్లాడు సీఎం గారితో, మీరు కోపం రాకుండ్రి, నేను ₹10 కమిషన్ ఇస్తున్నాను అనుకున్నాను. ఆయన అయ్యో ఆయన 40 అన్నాడు, ఈడు 50 ఎట్టిస్తున్నాడు నన్ను అన్నారు. మళ్ళా మీరు ఆ ₹50 ఇప్పుడు కొంటారు పో కురియాక అది లేదు, ఇది లేదు, ఎట్లా కొంటుండ్రు? కొన్నది లేదు, పెట్టేది లేదు, టెండర్ పిలిచిన సత్యం. అరే వాట్ ఈజ్ ఇట్ అంటే ఒకటి సన్న బియ్యం కొనుగోలు అనేది అబద్ధం తేలిపోయిందా? ప్లీజ్ సన్న బియ్యం కొనుగోలు అనేది తేలిపోయింది. యూ క్లోజ్ దట్ సబ్జెక్ట్. రెండవది రైస్ మిల్లర్కి ఏది ఇస్తుందో వాడు ₹200 ఎక్కువ 100 కమిషన్ తీసుకుంటుంది. అసలు సమస్య ఎందుకు వస్తుందే? రైస్ మిల్లర్ ప్యాడీ పెట్టేమని అయిపోతుంది. దిస్ ఇన్ బిట్వీన్ ది బిడ్డర్ అండ్ ది మిల్లర్. సపోజ్ మిల్లర్ గట్ట ప్యాడీ పెట్టలేకుంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఎందుకు? నీ ప్యాడీ పీతల బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. లేక నువ్వు డబ్బు కట్టు. సింపుల్ లాజిక్. ఇది గమనించకుండా ఆడగంత వచ్చింది, ఈడుగింత వచ్చింది. కొరియగా ఎప్పుడు అచ్చుముచ్చట తప్ప ఇంకోటి లేదు. ఇక నేను సత్యం మాట్లాడని చెప్పి అంటున్నా. రాష్ట్రం ఇవాళ ఉన్న పరిస్థితి గమనిద్దామని చెప్పి అంటున్నా. ఈ రాష్ట్రం గత దశాబ్ద కాలంకి వెళ్ళేదితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మనం ఆశించిన తెలంగాణ నిర్మాణం చేసుకోలేకపోయినాము. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో ఉద్యమం
ఆశయాలను ఆకాంక్షలు నెరవేర్చుకోబడే విధంగా ఏదైతుందో ముందుకు తీసుకుపోదామని చెప్పంటారు. మీ సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పకుండా ప్రభుత్వం స్వీకరిస్తుంది. మేము కూడా ఏదైతుందో మాకున్న అనుభవంతో మేము కూడా ప్రభుత్వానికి మా సలహాలు సూచనలు ఇస్తాం. దయచేసి మిత్రుడు ఉత్తమ్ రెడ్డి గారు మా సలహా సూచనలు స్వీకరించండి. కేవలం సార్ కనబడబట్టే శ్వేతపత్రం కనబడతారు మీకు ఇప్పుడు కాదు సార్. నో ఐఎమ్ సారీ. వాట్ ఇది శ్వేతపత్రం అంటే? వైట్ పేపర్, వాస్తవాలు ప్రకటింపజేయటం. శ్వేతపత్రం అంటే ఏంటన్నా? వాస్తవాలు ప్రకటింపజేయడం శ్వేతపత్రం. ఇంకో ఇది శ్వేతపత్రం. మీకు ఇంకెవరు అనుమానం ఉంటే అడగండి. మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు పక్కన. నేను వారు చెప్పి అరే మళ్ళీ చుడిచినట్టు అరే ఇంత అరే మళ్ళా నేను ఇన్ని ఒకటి రైస్ కథ ముగిసింది. నేను 3 అంశాలలో రైస్ కథ ముగిసిందా? ధాన్యం సేకరణకు సంబంధించి అది కూడా క్లారిటీ ఇచ్చి నేను వారు చెప్పిందే చెప్పింది. నేను వారు కొద్దిగా సౌమ్యుడు చెప్పంటారు ఆయనకు పాపం. ఎందుకంటే డిసిప్లిన్ సోల్జర్ అన్నట్టు. అరే చేయమని అంటున్నా. వీఆర్ ప్రిపేర్డ్. ఐఎమ్ సారీ. న్యాయ పోరాటం మేము సిద్ధము చేయమని అంటున్నాం. వి వెల్కమ్ ఇట్. వారు ఈడీకి చేయమను, సిబిఐకి చేయమను, న్యాయ పోరాటం చేయమను, ఇంకా పోయి అమిత్ షాకి చేయమను, ఇంకెవరిగా చేయమని చెప్పాను.